హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఎన్నోసార్లు ఉచ్చరిస్తున్న మాట ఒకటే, ఏదైనా మీరు వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ వ్యాపారానికి సంబంధించిన సమస్త సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడే ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. అప్పుడు మీరు ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తే మనం ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి స్పష్టంగా తెలుసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈరోజు మార్కెట్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటున్నాడు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రొడక్ట్ ఎంచుకుని వ్యాపారం చేస్తున్నాడు. నేను ఈరోజు రిటైల్ వ్యాపారాన్ని మీరుంటున్న ఊర్లోనే ప్రారంభించి అది ఆఫ్లైన్ ఆన్లైన్ లో రెండు ఎలా విక్రయించాలి, ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఎంత ఆదాయం ఉంటుంది, ఇలాంటి వివరాలు తెలియజేస్తాను. ఇవి ముందు బిజినెస్ విషయానికి వస్తే బెడ్షీట్స్. ఈరోజు మార్కెట్లో ఈ బెడ్షీట్స్ అమ్మే షాపులు చాలా తక్కువ కనపడుతూ ఉంటాయి. ఎందుకు ప్రధాన కారణం అంటే ఇప్పుడు మాల్స్ లో చాలా మంది ఈ బెడ్షీట్ విక్రయిస్తూ ఉంటారు. ఈ డబుల్ కాటన్, సింగిల్ కాటన్ మాల్స్ లో విక్రయిస్తున్నారు. కానీ ఈ పెద్ద ఊర్లకే మాల్స్ పరిమితమైనాయి. చిన్న ఊర్స్ ఒక మండల కేంద్రం కానీ ఒక నియోజకవర్గాలు కానీ మాల్స్ ఉండవు. ఇక్కడ బెడ్షీట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజు క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలిగితే గ్రామ స్థాయిలో కూడా ఈ బెడ్షీట్ ను వాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం ఈ వ్యాపారంలోకి రావడం ఎంతో అద్భుతమైన ఆదాయానికి మూల కారణమై ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనము ఈ వ్యాపారంలోకి రావడమే ఒక సరికొత్త విధానంలో వస్తున్నాం. ఎందుకంటే ఈ సెలెక్టెడ్ అనేది జనరల్ గా పల్లెల్లో వాడే బెడ్షీట్లు వేరు, మనము అమ్మే బెడ్షీట్లు వేరు. ఈరోజు మార్కెట్లో ఈ పిల్లల్లో అంటే పల్లెల్లో ఉండే వ్యక్తులు కూడా వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ మంచి క్వాలిటీ బెడ్షీట్స్ వాడుతుంటారు. వాళ్ళందరూ తెలిసి ఈ విషయం. కాబట్టి ఇక్కడ క్వాలిటీ అనేది మనం ఎంత బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే అంత సేల్స్ ఉంటుంది. ఓకే, వ్యాపార విషయానికి వస్తే మనము ఈ వ్యాపారాన్ని ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి అయినా కానీ, ఏ నియోజకవర్గం కానీ, ఈ మండలాల్లో జరిగేది కాదు కానీ నియోజకవర్గాలు, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్, అలాగే కొంచెం పెద్ద టౌన్లలో ఈ వ్యాపారం జరుగుతుంది. మీరు ఏదైనా కానీ మీరుంటున్న ఏరియాలో ప్రారంభించండి. అన్ని రకాల బెడ్షీట్స్ హోల్సేల్ రేట్లకి రిటైల్ విక్రయం, అలాగే ఆన్లైన్ లో విక్రయించడం. ఈ రోజు ఆన్లైన్ విషయానికి వస్తే అమెజాన్ ఉంది. మీరు అమెజాన్ లో పోస్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ లో ద్వారా కూడా మీరు ఎన్ని బెడ్షీట్లు అయినా విక్రయించవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. అమెజాన్ సంబంధించిన వ్యక్తులు మీకు వెబ్సైట్ ఉంటుంది, అక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ సమస్త సమాచారాన్ని మీరు తెలియజేస్తారు. దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. అలాగే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళండి. అమెజాన్ ద్వారా ప్రొడక్ట్ ఎలా అమ్మాలి అని మీరు కొడితే చాలా వీడియోలు వస్తాయి. వాటి చూసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక బెడ్షీట్ కొనుగోలు విషయంలో కొంచెం మెలకువ పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు ఆన్లైన్ లో ఎన్నో కంపెనీలు బెడ్షీట్ విక్రయిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారానే మీరు కంపెనీకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ గా మనకు అందుబాటు దూరంలో బెడ్షీట్ల కంపెనీలు ఉండవు, దూరం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మీరు ఇప్పుడు గూగుల్లోకి పోయి చెక్ చేస్తే ఈ బెడ్షీట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అని కొడితే మీకు చాలా కంపెనీస్ వస్తాయి. ఇవన్నీ అడ్రస్ సేకరించండి. ఎవరి దగ్గర ఏ క్వాలిటీ బెడ్షీట్స్ ఉంటాయి, ఏ రకాలు ఉన్నాయి, ఎంత రేట్ల నుంచి ఉన్నాయి, ఇవన్నీ సేకరించాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైట్ కి కూడా వెళ్ళండి. అక్కడ కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ ద్వారా కూడా మనం సేకరించవచ్చు. టోటల్ గా ఈ విధమైన సమస్య సమాచారం తెలుసుకొని ఇంకా వ్యాపారాన్ని విస్తరించే విధానానికి వచ్చి మీరు ఏదైతే వ్యాపారం పెట్టారో ప్రతి ఇంటికి మీరు చేస్తున్న వ్యాపారం తెలియాలి. మీరుంటున్న ఊర్లో అది మీరు నియోజకవర్గం అయి ఉండొచ్చు, జిల్లా అయి ఉండొచ్చు, ప్రతి ఇంటికి తెలియాలి. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తికి అవసరమైంది. అప్పుడే ఆటోమేటిక్ గా మీ షాప్ వివరాలు తెలవడం వల్ల కస్టమర్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీ షాప్కి వస్తారు. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ సంవత్సరంలో మీరు 12 సార్లు ప్రతి ఇంటికి పేపర్స్ పాంప్లెట్ రూపంలోనో ఏదో ఒక రూపం తెలియపరిచే ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఇళ్ల దగ్గర చిన్న స్తంభాలు ఉంటాయి, కరెంట్ స్తంభాలు, స్టిక్కర్లు అంటియడం, ఎలాగైనా కానీ ఒక బెడ్షీట్ అవసరం అయితే ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ పబ్లిసిటీ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఆన్లైన్ మార్కెట్ లో అద్భుతమైన సేల్స్ కూడా ఉంటుంది. కాబట్టి రెండు రకాల ఆదాయాలు మీరు సంపాదించే పాసిబిలిటీ ఉంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఏదైనా కానీ స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఒక వ్యక్తి ఓడిపోవడం అనేది లేదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మీరు ఆఫ్లైన్ లోనైనా ఆన్లైన్ లోనైనా క్యాష్ వ్యాపారం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెద్ద సమస్య కాదు. కాబట్టి మీరు ఆదాయాన్ని కూడా రీజనబుల్ వేసుకోండి. ఈ రోజు ఒక బెడ్షీట్ అమ్మితే దాదాపుగా మాల్స్ లోనే మీకు 60%, 50% తీసుకుంటారు.
అంత తీసుకోకుండా రీజనబుల్ గా చేయండి. ఒక రీజనబుల్ రేట్ కంటే ఒక 25%, ఒక 20% తీసుకొని వ్యాపారం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీరు ఎక్కువ సేల్స్ ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించగలరు. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కసారి స్పష్టంగా తెలుసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.